హాయ్ అందరికీ. ఆ రాత్రి పిల్లలిద్దరిని నిద్రపుచ్చుతూ ప్రశాంతంగా నిద్రపోయిన పిల్లలని చూసుకుంటూ మురిసిపోతుంది వసుధ. ఆ రోజు వాళ్ళ రెండవ పెళ్లి రోజు. తన భర్త విశాల్కు నచ్చేట్టుగా అలంకరించుకుని ఎప్పుడెప్పుడు భర్త ఆఫీస్ నుంచి వస్తాడా అని ఎదురు చూస్తున్న వసుధ మెల్లగా తన గతంలోకి జారుకుంది. వసుధ వాళ్ళ అమ్మా నాన్నలకు ఒక్కగానొక్క కూతురు. వాళ్ళది దిగువ మధ్యతరగతి కుటుంబమే అయినా ఒక్కగానొక్క కూతురు కావడం వల్ల చిన్నప్పటి నుంచి ఉన్నంతలో చాలా గారాబంగా అల్లారు ముద్దుగా పెరిగింది. వసుధకు 9 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తండ్రి ప్రమాదవశాత్తు మరణించడంతో వసుధ, ఆమె తల్లి శారద దిక్కులేని వారయ్యారు. శారద అన్నయ్య జగన్నాథం చెల్లెల్ని మేనకోడల్ని తన ఇంటికి తీసుకువెళ్లే ఆశ్రయం ఇచ్చి ఆదరించాడు. జగన్నాథం భార్య సావిత్రి, అతని పెద్ద కూతురు సౌమ్య, చిన్న కూతురు స్వప్న. జగన్నాథం ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే. తన 2 పిల్లలతో పాటు వసుధను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించి చదివించాడు జగన్నాథం. అసలే అంతంత మాత్రం సంసారం మీద అదనంగా బరువు వచ్చి పడడంతో జగన్నాథం భార్య సావిత్రి ఆడపడుచు కష్టాన్ని కూడా అర్థం చేసుకోకుండా తల్లి కూతుర్లు ఇద్దరిని సాధిస్తూనే ఉండేది. దిక్కుతోచని స్థితిలో మరో దారి లేక వదినగారు ఎన్ని మాటలన్నా, ఎంత బాధ పెట్టినా సహనంగా నిస్సహాయంగా వాటన్నింటినీ భరించేది శారద. కొంచెం కొంచెంగా ఇంటి పని మొత్తం శారదపై పడేసి తను విశ్రాంతి తీసుకునేది సావిత్రి. శారద ఇంటి పని మొత్తం వంటి చేత్తో చక్కబెట్టుకుని తీరిక సమయంలో టైలరింగ్ చేసేది. చెల్లెలి కష్టం చూసి జగన్నాథం వద్దని చెప్పినా అన్నగారికి నచ్చ చెప్పి తన శక్తి మేరకు కష్టపడి టైలరింగ్ చేసి ఆ వచ్చిన డబ్బంతా సావిత్రి చేతికే ఇచ్చేది శారద. అలా కాలచక్ర గమనంలో రోజులు గడుస్తూ ఉండగా రాను రాను పని ఒత్తిడి కారణంగా శారద ఆరోగ్యం క్షీణించింది. వసుధ ఉదయాన్నే లేచి ఇంటి పనుల్లో తల్లికి సాయం చేసి స్కూల్కి వెళ్ళేది. మళ్ళీ సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఇంటి పని మొత్తం చక్కబెట్టేది సావిత్రి. ఆమె కూతుర్లు మాత్రం తిని కూర్చోవడం తప్ప ఏ మాత్రం పనిలో సాయం చేసేవారు కాదు. అలా మొత్తానికి వసుధ, సౌమ్య ఒకే ఈడువారు కావడంతో ఒకేసారి 10th పరీక్షలు రాశారు. ఇంతలో శారద ఆరోగ్యం పూర్తిగా క్షీణించి మంచం పట్టింది. శారద వైద్యానికి వసుధ పెళ్లి కోసమని తన తండ్రి ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బులు దాచి ఉంచాడు జగన్నాథం. వేరే దారి లేక చెల్లెలి వైద్యానికి ఆ డబ్బు కాస్త ఖర్చయిపోయింది. డబ్బులు మంచినీరుగా ఖర్చు పెట్టినా శారద అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకోలేదు. అంతంత మాత్రంగానే ఉంది. దాంతో పై చదువులు చదువుకోవాలనే వసుధ కోరికను అడ్డుపడింది సావిత్రి. మీ అమ్మ మంచాన పడి ఉంటే ఓవైపు ఆవిడ చాకరీ, మరోవైపు ఇంటి పని ఎవరు చేస్తారని వాదించి వసుధ పై చదువులకు అడ్డుపడింది సావిత్రి. అతి కష్టం మీద 10th క్లాస్ పాస్ అయిన తన కూతురు సౌమ్యను మాత్రం కాలేజీలో చేర్పించింది. సావిత్రి ఓవైపు తల్లిని చూసుకుంటూ మరోవైపు ఇంటి పని అంతా తన భుజానే వేసుకుంది వసుధ. రోజులు గడుస్తూ ఉండగా ఇంట్లో పని మనిషి కన్నా హీనంగా ఉన్న మేనకోడల పరిస్థితి చూసి తట్టుకోలేని జగన్నాథం పెళ్లి చేసి వసుధను అత్తారింటికి పంపితే కానీ తన కష్టాలు తీరవని ఆలోచించి వెతికి వెతికి వసుధ కోసం ఓ మంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు. అబ్బాయి అందగాడు, మంచివాడు, ధనవంతుడు, మంచి కుటుంబం, కట్న కానుకల మీద ఎలాంటి ఆశ లేనివాడు అని తెలియగానే సావిత్రి దీని మొహానికి ఇంత మంచి సంబంధం ఎందుకని, దీనికి తగినవాడు ఎవడో ఒక గంతకు తగ్గ బొంత ఎప్పుడో ఒకప్పుడు వస్తాడలే గాని అని నానా రభస చేసి ఆ సంబంధాన్ని తన కూతురు సౌమ్యకు కుదుర్చుకుంది. మొత్తానికి అలా సౌమ్య పెళ్లి ఘనంగా జరిగి ధనవంతుల ఇంట్లో కోడలుగా అడుగుపెట్టింది. వసుధకు మాత్రం ఇంటి చాకరీతోనే రోజులు గడిచిపోతున్నాయి. శారద మాత్రం కూతురు పరిస్థితిని చూసి తనలో తనే మౌనంగా కుమిలిపోవడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. ఇలా కొన్ని నెలలు గడిచిన తర్వాత సావిత్రి రెండో కూతురు స్వప్న ఎవరినో ప్రేమించాను అంటూ పెళ్లి చేసుకుని వచ్చి గుమ్మ ముందు నిలబడింది. ఆ పెళ్లిని అంగీకరించక తప్పలేదు జగన్నాథం దంపతులకు. ఆ తర్వాత స్వప్న, సౌమ్య ఒకరి తర్వాత ఒకరు డెలివరీకి రావడం, వెళ్ళడం, వాళ్లకు చీరసారలను పెట్టి పంపడంతో జగన్నాథం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే అయిపోయింది. మనసులో మేనకోడలికి వయసు మించిపోతుంది, పెళ్లి చేయాలని ఉన్నా తన ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించక మిన్నకు ఉండిపోయాడు జగన్నాథం. మరోవైపు వసుధ ఇంటి పని, బాలింతల పని, చంటి పిల్లల పని అన్నీ తనే చూసుకుంటూ పని చేసి చేసి విశ్రాంతి లేని యంత్రంలా మారిపోయింది.
కనీసం సమయానికి భోజనం చేయడానికి కూడా తీరికలేనంత పని వసుధ తన పరిస్థితిని తలుచుకొని రాత్రులు ఒంటరిగా తనలో తనే కుమిలిపోయేది. భగవంతుడా, నాలాంటి జీవితం పగవాడికి కూడా ఇవ్వద్దు, నన్ను తొందరగా నీ దగ్గరకు తీసుకుపో స్వామి అని ఆ దేవుణ్ణి వేడుకునేది. వసుధ పరిస్థితిని చూసి మేనమామ జగన్నాథం కూడా తన చేతగానితనానికి తనలో తనే కుమిలిపోయేవాడు. అతని బుర్రలో మేనకోడలికి ఎలాగైనా మంచి జీవితాన్ని ఇవ్వాలన్న కోరిక తిరుగుతూనే ఉండేది. ఒకరోజు వసుధ ఇంట్లో పనిలో ఉండగా జగన్నాథం వసుధని పిలిచి, అమ్మా, ఎంతసేపని ఆ ఇంటి పనులతోనే ఉంటావు, అలా గుడి వరకు వెళ్దాం రామ్మ అని మేనకోడల్ని వెంట పెట్టుకుని బయలుదేరాడు. ఎప్పుడూ లేనిది మామ కోడలు ఇద్దరూ బయటకు వెళ్ళడం కొంత ఆశ్చర్యాన్ని కలిగించినా ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు సావిత్రి. వసుధ కూడా కొంత అయోమయంతోనే మేనమామ వెంట అడుగులు వేస్తుంది. ఇద్దరూ కలిసి గుడికి వెళ్లారు. జగన్నాథం, రామ్మ, లోపలికి రా, ఈరోజు ఆ అమ్మవారు నీ జీవితానికి ఒక దారి చూపిస్తుంది అన్నాడు. ఆ మాటలు వసుధకు అర్థం కాలేదు. ఇద్దరూ కలిసి దర్శనం చేసుకున్నారు. చాలా సంవత్సరాల తర్వాత గుడికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్న వసుధ మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపించింది. తన మనసులో దేవునికి నమస్కరించుకోవడమే తప్ప గుడికి వచ్చే తీరిక కూడా ఉండేది కాదు తనకు. దర్శనం పూర్తయిన తర్వాత జగన్నాథం వసుధను గుడిలో ఓ మండపం వైపుకు తీసుకువెళ్ళాడు. అక్కడ అందంగా 6 అడుగుల పొడవైన ఓ వ్యక్తి 2 సంవత్సరాల పాపను ఎత్తుకొని నిలబడి ఉన్నాడు. జగన్నాథాన్ని చూసి నవ్వుతూ ముందుకు వచ్చి, నమస్తే అంకుల్ అన్నాడు. చిరునవ్వుతో సమాధానమిచ్చాడు జగన్నాథం. తల క్రిందకి వంచుకొని నిలబడిన వసుధను చూసి, చూడమ్మా, ఇతను ఈ ఊర్లోనే ఉండే నా స్నేహితుడు రఘుపతి అని చెప్తానే, వాడి కొడుకు విశాల్ అని పరిచయం చేశాడు. ఇద్దరు ఒకరికొకరు నమస్కరించుకున్నారు. ఆ అబ్బాయి విజయవాడలో ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటున్నాడు. ఆ అమ్మాయి ఇతని కూతురు. కరోనా సమయంలో ఈ పాపని ప్రసవించి విశాల్ భార్య మరణించింది. అప్పటి నుంచి పాపను నానమ్మ తాతయ్యలే పెంచుతున్నారు. పాపకి తల్లి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి నా స్నేహితుడు విశాల్కు మళ్ళీ పెళ్లి చేయాలి అనుకుంటున్నాడు. నీ గురించి చిన్నప్పటి నుంచి పూర్తిగా తెలిసిన నా స్నేహితుడు నిన్ను వాళ్ళ ఇంటికి కోడలుగా పంపించమని అడిగాడు. నాకు కూడా ఇది మంచి నిర్ణయమే అనిపించింది. ఆ అబ్బాయి 2వ పెళ్లివాడే అయినా అతనికి నీకు 3 సంవత్సరాలే వయసులో తేడా ఉంటుంది. మంచి కుటుంబం. ఆ అబ్బాయి కూడా చాలా మంచివాడు, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు అన్న నమ్మకం నాకుందమ్మా. ఇన్ని రోజుల నీ కష్టానికి ఆ దేవుడిచ్చిన వరమే ఈ పెళ్ళి అనుకుంటున్నాను అన్నాడు జగన్నాథం. తను కొంచెం కూడా ఊహించని సంఘటన ఎదురవడంతో ఆశ్చర్యంతో మేనమామను ఎదురుగా నిలబడిన ఆ వ్యక్తిని అలా చూస్తూ ఉండిపోయింది వసుధ. 2వ పెళ్లివాడినైనా నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేకపోతే చెప్పండి. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు, మంచివాడు. అతనితో మీ సంబంధం గురించి నేను మాట్లాడతాను అన్నాడు విశాల్. ఎదుటివారి భావాలకు గౌరవం ఇచ్చి మాట్లాడిన అతని వ్యక్తిత్వం అతని మొదటి మాటలోనే వసుధకు బాగా నచ్చింది. చిరునవ్వుతో విశాల్ చేతిలో ఉన్న పాపను తను తీసుకుంటూ, ఈ పెళ్ళి నాకు ఇష్టమే అంది. మేనకోడలి మాటతో ఊపిరి పీల్చుకున్నాడు జగన్నాథం. ముహూర్తాలు చూసి కబురు పెడతానని మా వాడికి చెప్పు బాబు అంటూ అక్కడి నుంచి బయలుదేరారు జగన్నాథం, వసుధ. మేనకోడలతో సహా ఆనందంగా ఇంట్లోకి అడుగుపెట్టిన జగన్నాథం ఎక్కడ లేని ఓపికను కూడగట్టుకొని, సావిత్రి, సావిత్రి అంటూ పిలిచాడు. ఏమిటండి ఈ అరుపులు అంటూ వచ్చింది సావిత్రి. పక్కనే నిలబడింది శారద. వసుధకు పెళ్లి కుదిరింది అన్న జగన్నాథం మాటకు అవాక్కయింది సావిత్రి. ఆనందపడింది శారద. దీన్నెవరండి పెళ్లి చేసుకునేది అంటూ నిష్ఠూరంగా మాట్లాడింది సావిత్రి. ఎవరో కాదు అంటూ విషయం మొత్తం చెప్పాడు జగన్నాథం. పెళ్లి కొడుకు 2వ పెళ్లివాడు అని తెలిసి సంతోషించింది సావిత్రి. కూతురు కళ్ళలో ఎప్పుడూ చూడని ఆనందాన్ని చూసి మురిసిపోయింది శారద. మంచి ముహూర్తం చూసి గుడిలో ఇరు కుటుంబాల వారి సమక్షంలో వసుధ, విశాల్ ఒక్కటయ్యారు. 2వ పెళ్లి సంబంధమే అనుకొని ఊపిరి పీల్చుకున్న సావిత్రి పెళ్లి కొడుకుని, అతని కుటుంబాన్ని చూసి తన కూతుర్ల కంటే గొప్ప సంబంధం వసుధకు వచ్చినందుకు కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. ఆ అన్నా చెల్లెళ్ళైన జగన్నాథం, శారదలు ఇద్దరూ వసుధ మనసుకు ఇన్నాళ్లకు ఆ దేవుడు కరుణించి ఈ జీవితాన్ని ఇచ్చాడని ఆనంద బాష్పాలు నిండిన కళ్ళతో పొంగిపోయారు. పెళ్లి కార్యక్రమం ముగిసిన తర్వాత పెద్దల ఆశీర్వాదం తీసుకుని విశాల్ చిటికన వేలు పట్టుకొని ఎన్నో ఆశలతో ఆ అత్తారింట్లో అడుగుపెట్టింది వసుధ. ఇంట్లో అడుగు పెట్టగానే నానమ్మ చేతిలో ఉన్న పాప అమ్మ అంటూ వసుధను చుట్టేసింది.
పాపని ఎత్తుకొని వెళ్ళి దేవుని ముందు దీపం పెట్టింది వసుధ. ఆ రోజంతా అమ్మ అమ్మ అంటూ వసుధను వదలలేదు పాపకి వసుదే స్నానం చేయించి తయారు చేసి భోజనం పెట్టడంతో ఆ ఆనందంతో ఆడి ఆడి సొమ్మసిలినట్టుగా ప్రశాంతంగా వసుధ వడిలోనే నిద్రపోయింది పాప. ఆ రోజు వాళ్ళ మొదటి రాత్రి. పాల గ్లాస్తో భయంగా గదిలోకి అడుగుపెట్టిన వసుధను చిరునవ్వుతో ఆహ్వానించాడు విశాల్. వణుకుతున్న వసుధ చేతులను తన చేతిలోకి తీసుకొని, నన్ను చూస్తే భయమేస్తుందా అన్నాడు. నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో అంకుల్ నాకు మొత్తం చెప్పారు. నన్ను నమ్ము, ఇక మీదట నీ జీవితం మొత్తం నీకు నచ్చినట్టుగా ఆనందంగా ఉంటుంది అన్నాడు. అలా కాసేపు విశాల్ చెప్పిన సరదా చిలిపి కబుర్లు వసుధలో ఉన్న భయాన్ని పోగొట్టి ఆమెలో ఎంతో ఆనందాన్ని ధైర్యాన్ని నింపాయి. అలా ఆ రాత్రి ఇద్దరు ఒకరినొకరు పూర్తిగా తెలుసుకుని ఒక్కటయ్యారు. అప్పటినుంచి విశాల్ వసుధల జీవితంలో ఆనందానికి లోటు లేదు. విశాల్ తల్లిదండ్రులు కూడా వసుధను చాలా ప్రేమగా చూసుకునేవారు. ఉద్యోగరీత్యా విశాల్ వసుధలు పాపతో సహా విజయవాడ వెళ్ళిపోయారు. విశాల్ ఇంట్లో ఉన్నంతసేపు తన కొంటె చేష్టలతో వసుధను నవ్విస్తూనే ఉంటాడు. అలా సంవత్సరం గడిచేసరికి వారి ప్రేమకు గుర్తుగా వారికి ఒక బాబు పుట్టాడు. ఇలా వసుధ గతం నెమరు వేసుకుంటూ ఉండగా కాలింగ్ బెల్ మోగింది. లోపలికి వస్తూనే ఉత్సాహంగా వసు అంటూ భార్యను గట్టిగా పట్టుకున్నాడు విశాల్. ఆ రాత్రి వారి తొలి రాత్రి మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ ఆనంద సాగరంలో మునిగి తేలారు ఇద్దరు. కథ విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.